తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎటూ తేలడం లేదు. కేబినెట్ విస్తరణ విషయంలో నేతల మధ్య ఐక్యత కుదరకపోవడంతో విస్తరణకు హైకమాండ్ వాయిదా వేసింది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో కొత్త ట్విస్ట్ నెలకొందా? ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకుండా మరో సామాజిక వర్గం అడ్డుకుంటుందా? దీనికి సంబంధించిన ఓ లేఖ కలకలం రేపుతోందా? తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. పార్టీలో ఎమ్మెల్యేల మధ్య ఐక్యత లేకపోవడంతో మంత్రివర్గ విస్తరణను హైకమాండ్ పక్కన పడేసింది. ఈ విషయం ఇప్పట్లో తేలే పరిస్థితి కనిపించడం లేదు. కానీ తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ మంటలు మాత్రం చల్లారడం లేదు. నేతల మధ్య రోజుకో వివాదం తెరమీదకొస్తోంది. మొన్ననే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దంటూ జానారెడ్డి హైకమాండ్ కు లేఖ రాశారు. రాజగోపాల్ రెడ్డికి ఇవ్వకుండా రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ నేతకు మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్ కు సిఫార్సు చేశారు. ఈ లేఖ వివాదం సద్దుమణిగింది అనుకునే లోపే మరో లేఖాస్త్రం ఇప్పుడు అధికార పార్టీలో సంచలనం రేపుతోంది. ఈ క్రమంలోనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, వాకిటి శ్రీహరికి మంత్రి పదవులు ఖాయమయ్యాయని ప్రచారం సాగింది. ఆలోపే వీరికి పదవులు ఎలా ఇస్తారంటూ నేతలు లేఖాస్త్రాలు సంధించారు. కొందరు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి నేరుగా హైకమాండ్ కు కంప్లైంట్ చేశారు. దాంతో విస్తరణ అంశాన్ని రాహుల్ గాంధీ పక్కన పెట్టేశారని అంటున్నారు. అయితే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి లైన్ క్లియర్ అయిందని అనుకుంటున్న టైంలో కొందరు నేతలు ఆయనకు మంత్రి పదవి రాకుండా అడ్డుపుల్లలు వేస్తున్నారని ప్రచారం సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ ఎమ్మెల్యేగా వాకిటి శ్రీహరి గెలుపొందారు. ఆయన ముదిరా సామాజిక వర్గానికి చెందిన నేత. వాకిటి శ్రీహరికి ఏఐసీసీ ప్రెసిడెంట్ కు ప్రధాన అనుచరుడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ సీటును పట్టుబట్టి మరీ వాకిటి శ్రీహరికి ఇప్పించుకున్నారు మల్లికార్జున ఖర్గే. ఇప్పుడు మంత్రి పదవి రావడానికి కూడా ఖర్గేనే చక్రం తిప్పుతున్నారని చెబుతున్నారు. అయితే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇచ్చేందుకు హైకమాండ్ రెడీగానే ఉన్నా జిల్లాలో మాత్రం కొందరు నేతలు అడ్డుకుంటున్నారట. దాంతో ముదిరా సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు ఫైర్ అవుతున్నారు. అంతేకాదు, మా నేతకు మంత్రి పదవి ఇవ్వకుంటే మీ సంగతి చూస్తామంటూ ఓ లేఖలో హెచ్చరించారు. ఎమ్మెల్యే టికెట్ కోసం 10 కోట్లు ఇచ్చామని, మంత్రి పదవి కోసం 100 కోట్లు ఖర్చు పెట్టామని, తీరా మంత్రి పదవి వచ్చే టైంకి అడ్డుపడుతున్నారంటూ ముదిరా సంఘం నాయకులు లేఖలో పేర్కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరోవైపు మంత్రివర్గ విస్తరణ తెరమీదకు వచ్చినప్పుడల్లా వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. గతంలో ముదిరా సామాజిక వర్గానికి చెందిన నేతకు మంత్రి పదవి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డినే హామీ ఇచ్చారు. కానీ కొద్ది రోజులుగా మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వాకిటి శ్రీహరి అనుచరులు కాంగ్రెస్ పార్టీలో ఓ సామాజిక వర్గం పెత్తనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నేతకు మంత్రి పదవి రాకుండా రెడ్డి నేతలే అడ్డుకుంటున్నారని, మీ సంగతి చూస్తామంటూ లేఖలు రాయడం కలకలం రేపుతోంది. ఈ గొడవ చివరికి రెడ్లు వర్సెస్ బీసీలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ముదిరా సంఘం నేతల పేరిట వెలువడిన ఈ లేఖ నిజమా లేక ప్రచారమా అన్న చర్చ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు మంత్రులను హెచ్చరిస్తూ ఈ లేఖలు నారాయణపేట జిల్లా మక్తల్లో కొంతమందికి పోస్టు ద్వారా అందాయి. గతంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వొద్దని, అనేక అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కొందరు ఆయనకు వ్యతిరేకంగా సిరీస్ లేఖలు విడుదల చేశారు. తర్వాత ముదిరా సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖాయమన్న చర్చ జరిగింది. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఇటీవల మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. ఈ క్రమంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీఎం మంత్రులను హెచ్చరిస్తూ తాజా లేఖ విడుదలైంది. పోలీస్ యంత్రాంగం ఎమ్మెల్యే ఆదేశాలతో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ లేఖతో ముదిరా సామాజిక వర్గానికి పార్టీకి సంబంధం లేదని, కొందరు కావాలని సృష్టిస్తున్నారని ముదిరా సంఘం నేతలు హెచ్చరిస్తున్నారు. పార్టీ పైన గానీ దుష్ప్రచారం చేస్తూ కొన్ని లేఖలు రావడం జరిగింది. 7, 1, 2, 3 కూడా జరిగింది.
ఆ లేఖల్లో అలాంటిది మాకు ఎమ్మెల్యే కానీ మాకు కానీ ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ఎమ్మెల్యే గారు మాకు 20-25 సంవత్సరాలకి వెళ్ళి కలిసే ఉంటాం మేము. అవతల ఎవరున్నా కూడా ఆయన కానీ మేము కానీ ఒకటే ఏకాభిప్రాయంగానే ఉన్నాము. మొత్తాల రెడ్డిలు కూడా ఎవరు దూరం లేరు. ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశంతో అందరు రెడ్డిలు మొత్తం సపోర్ట్ చేస్తేనే ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఆయనతో మాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు, ముందు కూడా ఉంటలేవు అనేది తెలియజేస్తున్నాము. ఎవరైనా ఇప్పుడు ఇలా రాసిన వాళ్ళు ఉంటే చట్టపరంగా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అది తెలిస్తే చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇలాంటి చేయకుండా ఎవరన్నా చెప్పేటోళ్ళు ఉంటే పత్రికా ప్రకటన ఇచ్చి బాధ్యత చెప్తే బాగుంటుందని నేను తెలియకోరుతున్నాను. మొత్తం మీద ముదిరా సంఘం నేతలు పేరుతో లేఖలు రావడంపై హైకమాండ్ పెద్దలు కూడా ఆరా తీస్తున్నారట. ఈ లేఖ వెనుక ఎవరున్నారు, అధికార పార్టీ నేతలను బద్నాం చేసేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారట. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ ను వరుస లేఖలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది.